హల్లెలూయా. మరొక కోణం కూడా మీకు చెప్పాలి. 23వ కీర్తన ఎంతమంది కంటవచ్చు? తీసి చూస్తున్నారంటేనే మనకి ఎంత బాగా వచ్చో తెలిసిపోతుంది కదా. చిచ్చి అమ్మ తీసేస్తుంది ఇంకమ్మోయ్ నీకు గొడవ అమ్మండి పోను. చిచ్చి సండేసుకుని పిల్లలు ఇవరా ఏమంటే మీ అందరికి 23 కీర్తన వచ్చా? పరువు తీసేస్తారు కొమ్మ తీసుకున్నా. సండేసుకుని పిల్లలకు వచ్చని చెప్పేసి అని మీరే కొట్టేశారు అనుకోండి, ఇక అసలు పరువు నాశనం అయిపోద్ది. ఆమేన్. అందులో యెహోవా నా కాపరి, నాకు లేమి అంటే కొరత, కరువు, లోటు, నష్టం, ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆయన మనకు అంటే ఆయన కాపరిత్వములో, ఆయన నడిపింపులో ఏ కొరత? ముందుకెళ్తే పచ్చిక బయళ్ళలో, ఇంకా ముందుకెళ్తే శాంతి జలములలో, ఇంకా ముందుకెళ్తే నీతి మార్గములలో, అంత ఆనంద డోలికలలో హాయిగా తేలియాడే మధురానుభూతుల స్మృతులే బేభత్సమే. కానీ దాని తర్వాత గాఢాంధకారపులో ఉందిగా రక్తమే. పచ్చిక బయళ్ళలో విశ్రమింతును అన్నప్పుడు మరేమనుకున్నావు? యేసయ్య నా కాపరి, శాంత జలాల శాంత, అవును నా కాపరి, నిత్య మార్గములో. మంచి గట్టిగా ఉంది ఉద్యమం. గాఢాంధకారపులో ఇలా పడగానే ఎందుకు ఇలా చేశావు, అయ్యో మొత్తం రాగమే మారిపోయింది కదరా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, గాఢాంధకారపు లోయలో పడితే దేవుని కాపరిత్వము కోల్పోయినట్టేనా? దేవుడు మన చేయి వదిలేసినా? ఆయన కాపరిత్వములో నడిపింపులంచు పచ్చక బయలున్నాయి. ఆయన చెయ్యి వదిలేసేకెట్ట అయిపోయింది బతుకు అనుకుందామా? గాఢాంధకారపు లోయ కూడా ఆయన నడిపింపులో ఒక భాగమే. హల్లెలూయా. రాత్రి ఎక్కడో యానములో బయలుదేరి కైకిలు వచ్చినా మొత్తం బ్రహ్మాండంగా సాగింది ప్రయాణం. ఒక 3 కిలోమీటర్లు మాత్రం నాయన. ఎందుకయ్యా యేసయ్యా అనాల్సి వచ్చింది. ఒక 3 కిలోమీటర్లు, అమ్మ బాబోయ్. ఇప్పుడు ఆ 3 కిలోమీటర్లు అరివీర ఘోర భయంకర దుర్మార్గ నిష్ఠూర దాష్టిక పపిష్టి రోడ్లో వచ్చినందుకు నేను దారి తప్పినట్ట? మాట్లాడుతున్నది మీరు? నేను దారి తప్పినట్ట? రూట్ మార్చినట్ట? మధ్యలో ఒకసారి రూట్ అలా ఉంటుంది, మనం ఏం చేస్తాం? ప్రయాణం మానేసుకుంటాం ఏంటి? ఏమంటలేదు మీరు? ఈ కాపరి నడిపింపులోనే పచ్చిక బయళ్ళు, శాంత జలములు, నీతి మార్గములలో ఉన్నట్లుగానే గాఢాంధకారపు లోయ కూడా ఒక్కసారి ఎవ్వరికైనా వచ్చుద్ది.